పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని ఆర్వీఎస్ సివిఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. పాఠశాల పునర్నిర్మాణానికి కృష్ణతేజ 3,25,00,000 రూపాయలు సమకూర్చారని తెలిపారు. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా యూనియన్ బ్యాంకు నుంచి 2.5 కోట్లు, రాజ్యసభ సభ్యుల నిధుల నుంచి 50 లక్షలు, శాప్ ద్వారా 25 లక్షల రూపాయలు మంజూరైనట్లు స్పష్టం చేశారు. విద్యార్థులతో మాట్లాడిన ప్రతిపాటి పాఠశాలకు ఘనమైన చరిత్ర ఉందని, భవిష్యత్తులో ఉత్తమ విద్యార్థులు ఇక్కడి నుంచి రావాలని ఆకాంక్షించారు. చిలకలూరుపేటలో మనకు ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్, చిలకలూరుపేటకు ఒక మన కృష్ణతేజ గారు, వారి ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయలు గతంలో ఈ గదుల నిర్మాణానికి రాజ్యసభ సభ్యుల నుంచి గతంలో 50 లక్షల రూపాయలతో ఇవ్వటం, ఆ నిధులతోటే ఈ గదులు పూర్తి చేయటం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు తిరిగి శాప్ ఆధ్వర్యంలో 25 లక్షల రూపాయలు మళ్ళా అన్ని రకాల స్కూల్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో హై స్కూల్ అన్ని రకాల గేమ్స్ ఆడుకునేటువంటి దానికి గ్రౌండు, వాకింగ్ ట్రాకు, టెన్నిస్ కోర్టు, వాలీబాలు, ఫుట్బాలు అన్ని రకాల గేమ్స్ ఆడుకునేటువంటి దానికి శాప్ నుంచి 25 లక్షల రూపాయలు